జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి నెల 11వ తారీఖు ఖగోళంలో గోచారంలో ఒక విశిష్ట అంశం చోటు చేసుకుంటుంది. దేవగురువైన బృహస్పతి వక్రత్యాగం మార్చి 11వ తారీఖు జరుగుతుంది 2026 సంవత్సరం. తదుపరి జూన్ 2వ తారీఖు, జూన్ మొదటి వారం వరకు, మొదటి వారానికి ఆయన కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నారు. ఈ వక్రత్యాగాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. దీనివల్ల ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అలాగే దీనికి చేసుకోవాల్సిన పరిహారం కూడా మనం చూద్దాం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి ధనుస్సు లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు సప్తమ స్థానంలో ఆయన సంచారం చేస్తూ తర్వాత అష్టమ స్థానానికి వస్తాడు 3 నెలల తర్వాత, అంటే జూన్ మొదటి వారంలో. సప్తమ స్థానంలో ఆయన సంచారము మీకు ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటే అనుకూలము. మీ ఇంకొకటి ఏంటంటే, మీరు వ్యాపారస్తులు అయితే కనుక మీ మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు వ్యాపారంలో మీ మీద లేనిపోని అలిగేషన్స్, రూమర్స్ ఇలాంటివన్నీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది మీకు ఎంత బాధ పెడుతుందంటే, మనుషులు అంటే ఒక రకంగా మీకు ఇది ట్రూ కలర్స్ను కూడా చూపిస్తుంది. ఏది జరిగినా మంచిగా అంటారు కదా, ఇలా ఉంటారా మనుషులు అనని ఇంత దుర్మార్గంగా చేస్తున్నారన్న బాధ కూడా కొంచెం మీకు అనిపిస్తుంది. ఇది మీరు ఉద్యోగస్తులు అయితే మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. వ్యాపారస్తులు అయితే మటుకు కొంచెం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఉద్యోగస్తులు అయితే ఇంట్లోని వాళ్ళతోటి మనస్పర్ధలు వస్తాయి. ఇంట్లోని వాళ్ళతోటి కొంచెం ఇవి మనస్పర్ధలు ఇవి ఉంటాయి. అదే మీరు వ్యాపారస్తులు అయితే తోటి వ్యాపారస్తులతో కావచ్చు, లేదా మీ బంధువర్గాల్లో కావచ్చు, లేదా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి కావచ్చు, మాట పడతారు. అది చాలా బాధ అనిపిస్తుంది మీకు. ఆ విషయంలో మీకు కొంచెం బాధ ఉంటుంది. కాలం ఎప్పుడు ఒకలాగా ఉన్నదో, ఒక 3 నెలలు వెయిట్ చేయండి, తర్వాత అంతా సద్దుమణుగుతుంది. మీరు ఏవైతే అంటే ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళు అట్లీస్ట్ ఒక 8 మంత్స్ నుంచి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాటి నుంచి బయటికి రావడానికి అవకాశం చాలా చక్కగా ఉంది ఈ ఒక 3 నెలలు మీరు ఓపిక పడితే కనుక. అలాగే మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా కమ్యూనికేషన్స్ విషయంలో అది ఎందుకో అవమానకరంగా అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడంటే మామూలుగా మనం సోషల్ మీడియా అయితే ట్రోల్స్ అని చెప్తాం కదా, విడిగా చెప్పాలంటే చిలవలు పలవలను చేసి ఉన్న సమూహంలో, మీ చుట్టూ ఉన్న సమూహం వాళ్ళు మాట్లాడుకోవడము, అసలు మీకు డిఫెండ్ చేసుకోవాలన్నా చిక్కాకు అసహ్యం అనిపిస్తుంది. వద్దు అసలు ఇంత అంటే కళ్ళకు గంతలు కట్టేసి మాట్లాడుతున్నారు ఏంటి అందరూ అన్న బాధ లోపల వచ్చేస్తుంది మీకు. ధైర్యాన్ని వహించండి. ఈ సమయం ధైర్యాన్ని వహించాల్సిన సమయము. ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళు మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత సానుకూలంగా పరిస్థితులు మారుతాయి. ఎందుకంటే ఏ సిచ్యువేషన్ అయినా టెంపరీ పీరియడ్ ఆఫ్ టైం వరకే ఉంటుంది. ఏది కూడా తిష్ట వేసుకొని కూర్చోవడానికి రాదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు కొంచెం గుర్తెరిగి కొంచెం ధైర్యంగా ఉన్నారంటే 3 నెలల తర్వాత అన్నీ నార్మల్ అయిపోతాయి. సో ఈ 3 నెలల వ్యవధికి మీరు గట్టిగా చింత పెట్టుకోకండి. భగవత్ సహాయం తీసుకోండి. భగవత్ శక్తిని క్రోడీకరించుకోండి. ఎప్పుడైనా ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏదైనా పురాణాలు కానీ గ్రంథాలు కానీ తిరగేస్తూ ఉంటే, టైం అంతా దీనికి కేటాయిస్తూ ఉంటే ఆ వచ్చే సమస్యలన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఇలా చేయడానికి కూడా మీరు ప్రయత్నించండి. ఇవి ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారం వచ్చి, ప్రతిరోజు కూడా సాయంత్రం పూట, ఉదయం పూట, మీకు ఒకవేళ ఉదయం కుదరకపోయినా సాయంత్రం మటుకు స్కిప్ అవ్వకుండా చేయాల్సింది. సాయంత్రం 6 నుంచి 7 లోపల చేయాల్సిన పరిహారం. ఒకవేళ మీరు ఆఫీసులో ఉంటారు, కుదరదు అనుకుంటే ఇంటికి వచ్చాకైనా రాత్రి పడుకునే లోపలైనా చేయొచ్చు. పొద్దున సాయంత్రం 2 పూట్ల చేస్తే మంచిది. కుదిరిన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే 6 నుంచి 7 లోపల, అలాగే సాయంత్రం 6 నుంచి 7 లోపల. అది కుదరని వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే ఉదయాన్నే మీరు స్నానం చేసిన తదనంతరం చేయండి. ఇది వచ్చేసేసి 3 సార్లు చంద్రశేఖర అష్టకం పఠించాలి. చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర రక్షమాం. ఈ అష్టకాన్ని, చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల ఇప్పుడు గురు భగవానుడు జీవకారకుడు. జీవకారకుడు అయిన గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఆయన ప్రవేశించడానికి ముందుగా చంద్రశేఖర అష్టకం చదువుకోవడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి.
అంటే చంద్రశేఖర అష్టకం ఎవరైతే పఠిస్తారో వాళ్ళు యమధర్మరాజుకి భయపడక్కర్లేదు అని మనకి ఆ అష్టకంలోనే ఉంటుంది. అంటే అపమృత్యు దోషాలంటే ఒక్కొక్కసారి మనిషి ప్రాణానికనే కాదు, మనకొచ్చే సమస్యలు కూడా అలాంటివే. ఇప్పుడు మనకేదన్నా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే అది శరీరానికి జరుగుతుంది. ఓకే. ఒక్కొక్కసారి అవమానాలు కావచ్చు, లేదా పరిస్థితుల రీత్యా మనసు చాలా బాధపడుతుంది, కలత చెందుతుంది. అంటే అది మనసుకు జరిగిన యాక్సిడెంట్‌గా మనం భావించుకోవాలి. సో, ఇలాంటివేవైనా సరే మన జీవితాల్లోంచి అంటే ఏ దౌర్బల్యం అయినా సరే, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే చంద్రశేఖర అష్టకం చదువుకుంటే చాలా మంచిది. మీకు చదవడానికి కుదరకపోతే కనీసం వినండి, 3 సార్లు వినండి. 3 సార్లు చదివితే మంచిది. మామూలుగా కూడా మనకి అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం ఉన్న రోజు కనుక చంద్రశేఖర అష్టకం చదివినా విన్నా కూడా చాలా మంచి మార్పులు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. ఎందుకంటే మనకి దీర్ఘాయువునిచ్చేది 9 గ్రహాల్లో లాంగ్విటీనిచ్చేది సాటర్న్, శనేశ్వరుడు. అనురాధ నక్షత్రం శనేశ్వరుడికి సంబంధించిన నక్షత్రం. ఈ నక్షత్రం రోజు అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఆరోగ్యం కోరుకున్న వాళ్ళు కావచ్చు, జీవితంలో అంతా సాఫీగా సుఖంగా సాగిపోవాలని కోరుకున్న వాళ్ళు, ఎవరితోటి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అంతా కూడా చక్కగా మన జీవితం సాగిపోవడానికి ఇలా మనకి రకరకాల కోరికలు ఉంటాయి. అలా ఉన్నవాళ్ళు అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం రోజు ఇది చదువుకుంటే చాలా మంచిది. ఇప్పుడైతే మనకి గోచారంలో ఈ విశేషాంశం ఉండడం వల్ల ప్రతిరోజు చంద్రశేఖర అష్టకం 2 పూట్ల ఉదయం మరియు సాయంత్రం 3 సార్లు, ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చదవడం కానీ వినడం కానీ చేయండి. గురు భగవానుడు తర్వాత మీకు ఇచ్చే రిజల్ట్స్ చాలా అత్యద్భుతమైన ఫలితాలను ఆయన అందిస్తాడు. మనకి పరాశర సంహితలో ఒక విషయం ఉంటుందండి. గురు భగవానుడు ఎవరికైతే లగ్నంలో ఉంటారో, వాళ్ళున్న రాశిలో కావచ్చు లేదా లగ్నంలో కావచ్చు, ఎవరికైతే ఉంటారో వాళ్ళు కనుక శూలధారికి ఒక్క నమస్కారం చేస్తే వాళ్ళకి ఉన్న అంటే వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నా, పరిస్థితుల రీత్యా ఇప్పుడు నెగెటివ్ ఎనర్జీస్ ఇబ్బందులు పెడుతున్నా, మనుషులు ఇబ్బంది పెడుతున్నా, ఎలా ఉన్నా సరే ఒక్క నమస్కారం ఆయనకి చేయడం వల్ల అవన్నీ పటాపంచలైపోతాయని మనకి పరాశర సంహితలో ఉంది. శూలధారి అంటే పరమేశ్వరుడు. మన అంటే ఇంకా మనకి శూలధారులు చాలా మంది ఉన్న మన దేవీ దేవతలు ప్రధానంగా గురు భగవాన్ అంటే పరమేశ్వరుని సూచిస్తారు. చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు అందరికీ జాతకంలో ఇలాంటి గ్రహస్థితి ఉండాలని ఉండదు కదా. అందరికీ గురు భగవానుడు లగ్నంలో ఉండాలని ఉండదు, వాళ్ళ రాశిలో ఉండాలని ఉండదు. ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇది చేయడం వల్ల ఇంకా నక్క తోక తొక్కినట్లే. లేని వాళ్ళు కూడా ఈ బలాన్ని తెచ్చుకోవడానికి ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు లేకపోతే కొనుక్కొచ్చుకుంటాము. కొనుక్కొచ్చుకుంటే మనకు వస్తుంది. అసలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి కదా. ఆ డబ్బులు మనం సంపాదించుకుంటే ఏదైనా వస్తువు మనం కావాలంటే వస్తువు కావచ్చు, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, బలం కావచ్చు, వాహనాలు కావచ్చు కొనుక్కోగలుగుతాం. సో అలా సంపాదించుకుంటే మన ఇంట్లో కూడా ఉంటుంది. అలా ఇప్పుడు మన జాతకంలో ఎవరి జాతకంలో అయినా గురు భగవానుడు లగ్నంలో కావచ్చు, రాశిలో కావచ్చు లేకపోతే దాన్ని కొనుక్కోవాలి. కొనుక్కోవడం అంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్ల. మీరేం డబ్బులు ఖర్చు చేయక్కర్లా. మీ సమయాన్ని వెచ్చించాలి. మీ సమయాన్ని వెచ్చించి ప్రతిరోజు 3 సార్లు కనుక జూన్ వరకు ఉదయాన్నే సాయంత్రం చదవడం వల్ల మీ జన్మజాతకంలో లగ్నంలో లేదా రాశిలో గురు భగవానుడు ఉన్నా లేకపోయినా కనీసం 3 years వరకు మీరు అలాంటి తదనుగుణమైన ఫలితాలను తీసుకోవడానికి ఒక ఎలిజిబిలిటీని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఒక ఎలిజిబిలిటీ. ఇప్పుడు ఏదైనా డిస్కౌంట్లో ఏమన్నా దొరుకుతున్నాయంటే అందరూ వెళ్ళి ఎలా తీసుకుంటాం, ఇలా గోచారంలో మనకి భగవంతుడు ఇస్తున్న అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటే కనుక గురుబలాన్ని చక్కగా పెంచుకోవచ్చు. ఇప్పుడైనా కదా, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ప్రతి నెల అనురాధ నక్షత్రం ఉన్నప్పుడు కూడా చంద్రశేఖర అష్టకాన్ని 3 సార్లు ఎవరైతే చదువుతారో, శ్రద్ధతో భక్తితోటి చదువుతారో వింటారో వాళ్ళకి చాలా అంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఇలా మనందరి జీవితాల్లో మనందరం కూడా గురు భగవానుడి యొక్క అమృతపు జల్లుని, అమృతపు ఆశీస్సుల్ని తీసుకోవాలని చెప్పి మనందరి తరఫున దక్షిణామూర్తి స్వామివారిని ప్రార్థిస్తూ, పరమశివుని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.